ఇంట్లోకి అక్రమంగా జొరబడి ఇంట్లో ఉండేటువంటి మహిళపైన దాడి చేశారు అంటూ కంప్లైంట్ చేసిన వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఢిల్లీ పోలీసులు. ఇది ఎందుకు? పోలీస్ స్టేషన్లో పోలీస్ వాళ్ళకి కంప్లైంట్కి జరిగిన కాన్వర్సేషన్ని కంప్లైంట్ రికార్డ్ చేశాడనా? మరి ఢిల్లీ హైకోర్టు ఏమంటోంది? హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లా డెస్క్ ఛానల్. ఢిల్లీలో 2022లో ఒక ఇంట్లో ముగ్గురు వ్యక్తులు జొరబడి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళ పైన దాడి చేశారు. ఆ ఘటన పైన ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఫిర్యాదు చేశారు. అయితే దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేయాలి జనరల్గా. కానీ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఇద్దరు కంప్లైంట్ చేసిన వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ అనమాట, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేశారనమాట. అసలు ఇలా ఎందుకు చేశారు అంటే, జనరల్గా ఆ పోలీస్ స్టేషన్లో వీళ్ళు కంప్లైంట్ ఆధారంగా ఆ దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి అనేది వీళ్ళ ఇంటెన్షన్, అరెస్ట్ చేస్తారు అన్నది వీళ్ళ ఇంటెన్షన్. కానీ పోలీస్ వాళ్ళు ఏం చేశారు, ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్గా ట్రీట్ చేస్తూ, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే విచారించడం, అంటే ఆర్డర్స్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అనమాట. సో నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్గా ట్రీట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయలేదు. దాంతో వీళ్ళు ఏం చేశారు, ఈ సోదరులు ఏం చేశారు, ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్గా ట్రీట్ చేశారు, వాళ్ళని అరెస్ట్ కూడా చేయలేదు అంటూ పోలీస్ వాళ్ళతో కాన్వర్జేషన్ దిగారు, ఆర్గ్యుమెంట్స్కి దిగారు. అది దిగడమే కాకుండా కాన్వర్జేషన్ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్స్కి ఏం జరిగిందో ఇద్దరి ఆ కాన్వర్జేషన్ని రికార్డ్ చేశారు. అంతేకాకుండా దాన్ని తీసుకెళ్లి ఆ రికార్డింగ్ని డీజీపీకి పంపించారు. దాంతో పోలీస్ వాళ్ళకి కోపం వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 ప్రకారము పోలీస్ స్టేషన్లో ఆ జరిగిన సంభాషణలన్నీ రికార్డ్ చేశారు అంటూ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. జనరల్గా ఇక్కడ ఏంటంటే, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 అంటే సెక్షన్ 28 ఆఫ్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, కొన్ని ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఉంటాయి. ఏంటంటే అవి కొన్ని, ఒక డిఫెన్స్ ఏరియా అనుకోండి, ఒక మిలిటరీ ఏరియా, లేదా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే ఏరియాస్, ఇలా లేదంటే ఎయిర్ ఫోర్స్ ఏరియాస్, మైన్స్, ఇలాంటి కొన్ని ప్రొహిబిటెడ్ ఏరియాస్ అనేవి దానిలో చెప్పడం జరిగింది. అక్కడ స్పైయింగ్ అనేది ప్రొహిబిటెడ్ అనమాట. సో అలాంటిగా పోలీస్ స్టేషన్లో చేశారు కాబట్టి ఇది చెయ్యకూడని ప్లేసు అంటూ వాళ్ళు ఈ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ పోలీస్ వాళ్ళతో వీళ్ళకి జరిగినటువంటి కాన్వర్సేషన్లో కంప్లైంట్ను ఉపసంహరించుకుంటారా లేదా అని చెప్పి కంప్లైంట్స్ని ఫోర్స్ చేశారు. అది కూడా దానిలో రికార్డ్ అయింది. దాంతో వీళ్ళు ఏం చేశారంటే, ఇది ప్రతీకార చర్యగా చేశారు వీళ్ళు అంటూ ఈ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని చెప్పి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ విభా కంకన్వాడి, జస్టిస్ సంతోష్ చవాల్ గావ్కర్లతో కూడినటువంటి ధర్మాసనము ఇది పోలీస్ వారి ప్రతీకార చర్యగానే పరిగణిస్తూ సెక్షన్ 28 ఆఫ్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ప్రకారము పోలీస్ స్టేషన్ అనేది ప్రొహిబిటెడ్ ఏరియా కాదు, కాబట్టి పోలీస్ వారితో జరిగినటువంటి సంభాషణలను రికార్డ్ చేయడం కూడా అఫెన్స్ కాదు అంటూ పేర్కొంటూ ఎఫ్ఐఆర్ని కొట్టేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మంచి మాట, భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడు మన జీవితం మొదలైనట్టు.